అబద్ధాన్ని అంతంత పెద్ద అక్షరాలతో అచ్చేసి నిజాన్ని మాత్రం లోపలికి తోసేస్తున్నది ఈనాడు అనడానికి సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఎక్కడ అని చెప్తే నేను చాలాసార్లు చెప్పా, ఆదాయం భారీగా పెరిగింది. జిఎస్డిపి దేశంలోనే హయ్యెస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు 17% జిఎస్డిపితో ఉంది ఆంధ్రప్రదేశ్. కానీ నిజాన్ని సమాజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడిపోయింది, 30 ఏళ్ళు వెనకబడిపోయిందంటూ అబద్ధాన్ని అందంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వపు నిన్నటి బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన వాటానే ఏకంగా 43,000 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటానే ఇది, రాష్ట్ర ఆదాయం కాదు, ఉట్టి కేంద్ర పన్నుల్లో వాటా. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం కేంద్ర పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 49,364 కోట్లు, తెలంగాణకి 25,639 కోట్లు రాబోతున్నాయి. 2023-24 బడ్జెట్ కంటే ఆంధ్రప్రదేశ్కి 4,666 కోట్లు, తెలంగాణకి 2,423 కోట్లు ఎక్కువ మొత్తం రాబోతుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దామాషాను అనుసరించి మొత్తం కేంద్రం పన్నుల్లో ఆంధ్రాకి 4.047%, తెలంగాణకి 2.102% వాటాన్ని కేంద్రం పంపిణీ చేస్తుంది. ఆర్థిక మంత్రి పొందుపరిచిన పద్ధతుల ప్రకారం అన్ని రాష్ట్రాలు కలిపి గతం కంటే 1,15,239 కోట్లు అధిక మొత్తం ఇవ్వబోతున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా. ఆంధ్రప్రదేశ్కి 5,583 కోట్లు ఎక్స్ట్రా వస్తుంటే తెలంగాణకి 6,949 కోట్లు లోన్లు. ఆంధ్రప్రదేశ్కి 5,589 కోట్లు, తెలంగాణకి 6,949 కోట్ల మేర రుణం ఇచ్చినట్టు కేంద్రం వైపు. ఇది కూడా అప్పులు తప్పే చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటిది 5,500 కోట్ల అప్పులు, కేంద్రం లక్షల కోట్ల అప్పులు ఇచ్చేస్తుందని ప్రజల్ని చెప్పారు. అబద్ధాలు చెప్పుకొచ్చారు ఇన్నాళ్ళు.